హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో కూరలు ఏంటో చెప్పనండి. పప్పు మామిడికాయ తెచ్చారు మా ఆయన గారు. పప్పు మామిడికాయ వండుతున్నాను. ఇదిగోండి, పప్పు శుభ్రం కడిగి నీళ్ళు పోసి ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కారం వేసి ఉంచాను. మామిడికాయ కోసేస్తున్నాను. చిన్న టమాటా కూడా వేసుకుంటున్నాను. దొండకాయ, కొబ్బరి కూడా ఫ్రై చేస్తున్నాను. ఇదిగోండి, దొండకాయలు కడిగి శుభ్రంగా నీటిలో నానబెట్టి ఉంచాను. పప్పు పొయ్యి పెట్టేశాక దొండకాయ కోస్తానండి. ఇదిగో మామిడికాయ చెప్పుకుంటున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్, మామిడికాయ ముక్కలు కోస్తాను. పప్పులు వేసేస్తున్నాను నేను. పప్పులు వేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టమండి, అందుకే టెంక కూడా వేస్తాను. అయిపోయింది అంతే. ఇప్పుడు మూత పెట్టి పొయ్యి మీద పెట్టుకోవడమే కుక్కర్ని. ఫ్రెండ్స్, ఇదిగోండి, కుక్కర్ మూత పెట్టేసుకొని దీని మీద విజిల్ కూడా పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పెట్టేసుకొని 3 విజిల్ వచ్చాక కుక్కర్ 3 విజిల్ వచ్చాక కట్టేసుకోవడమే ఫ్రెండ్స్. ఇదిగోండి, దొండకాయలు కోసుకుంటున్నానండి. పప్పు పొయ్యి మీద పెట్టాను కదండి, ఈలోపు దొండకాయలు కోసుకుంటున్నాను. ఫ్రైకి కొబ్బరి వేసి ఫ్రై చేస్తాను. చాలా బాగుంటుందండి ఫ్రై. శుభ్రంగా నీట్గా కట్ చేసేసుకుందాం దొండకాయల్ని. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసేసుకుందాం. రెండు చూసేద్దాం. వెలిగించండి. ఇప్పుడు బాగానే పెడుతున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులో నూనె వేడెక్కింది. ఇప్పుడు కొంచెం పచ్చెనపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకోవాలి. బాగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. 5 నిమిషాలు మూత పెట్టుకున్నాం కలిపేసి. విజిల్ వస్తుంది. 3వ విజిల్ వచ్చేసిందండి. పప్పు స్టవ్ కట్టేసుకున్నాం. మూత తీసుకొని ఒక్కసారి కలిపి ఇందులోనే కొంచెం సాల్ట్, పసుపు వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటుంది. పసుపు కూడా కొంచెం బాగా కలుపుకుంటే బాగా వేసిపోయేలా వేసుకుంటే మళ్ళీ మూత పెట్టుకున్నాం. కొంచెం వేగితే ఈలోపు మన కొబ్బరి కూర తీసుకున్నాం అండి. ఫ్రెండ్స్, ఒకసారి చూసుకొని కలుపుకొని కొంచెం కారం వేసుకున్నాము. ఇందులోనూ సరిపోద్దండి ఈ కారం. తీసుకున్నానండి, సరిపోద్ది. దీంట్లో ఇప్పుడు కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసి మిక్సీ ఆడతాను. వేసుకోవాలి ఇలా. ఇప్పుడు దీన్ని ఇందులో కూరలో వేసేసుకుందాము. వేసుకుని 1 నిమిషం మూత పెట్టుకుంటే కొబ్బరి బాగా మగ్గుతుందండి. చేద్దాము రండి. అయిపోయింది. అదో అడుగు పెట్టేసి మాడుతుంది. మంచి స్మెల్ వస్తుందండి దొండకాయ ఫ్రై. చాలా బాగుంది. కొంచెం ఉప్పు వచ్చి వస్తాను. బాగుంది, అన్ని సరిపోయింది కరెక్ట్గా. చాలా బాగుంది. ఇదిగోండి, దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ. కాబట్టి దొండకాయ ఫ్రై ఇది పక్కన పెట్టేసి పప్పు తాలింపు వేసేసుకుందామండి. పప్పు చూద్దాము. విజిల్ తీసి చక్కగా ఉడికిపోయిందండి పప్పు. దీన్ని మెదిపేసుకుందాం ఉప్పు వేసి.
కూడా మంచి స్మెల్ వస్తుంది పప్పు మామిడికాయ. నేను తాలింపు వేసేసుకున్నాను. నీకు మూకుడు పెడతాను. పోపుకి గిన్నె పెట్టుకుంటున్నాను నేను. మా పోపు గిన్నె కొద్దిగా బాగుంది కదండి, డీమార్ట్లో తీసుకున్నాను. ఎప్పుడు పప్పు తాలింపు పెట్టినా నెయ్యే వాడతామండి. ఇదండి ఎల్లుల్లిపాయ వేసుకుంటున్నాము, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇందులో కొంచెం ఇంగువ, చిట్టుపట్లాడాక పోపు పప్పులో తెరబెట్టుకుని కొంచెం 1 నిమిషం పప్పు స్టవ్ పెట్టుకుని పోపు వేసేసుకుంటే పప్పు మామిడికాయ రెడీ. పప్పు మామిడికాయ రెడీ అయిపోయిందండి. కొంచెం పులుపు ఉప్పు చూసుకుందాము. సరిపోయిందండి, కరెక్ట్గా ఉంది. పులుపు ఉప్పుని బాగా సరిపోతుందండి. చాలా బాగుంది టేస్ట్. ఇదిగోండి పప్పు మామిడికాయ రెడీ.